పరిటాల రవీంద్ర గారికి మీ కుటుంబానికి కేవలం రాజకీయ వైషమ్యాలే అంటారా, ఇక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇది చాలామందికి ఒక సస్పెన్స్ లాగా ఉంటుంది. సో ఈరోజు మళ్ళీ అది కూడా క్లియర్ చేస్తాను. మాకు వాళ్ళకి ఏ విధంగా ఫ్యాక్షన్ గొడవలు లేవు, ఆస్తి తగాదాలు లేవు, ఇంక ఎటువంటి మాకు విభేదాలు కూడా లేవు. ఒక రాజకీయంగా తప్ప. మేము కాంగ్రెస్లో ఉన్నాము, వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు, అంతేగాని ఇంక ఏ విధంగా కూడా. రవి గారు కూడా చాలా 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 గౌరవించేటోళ్ళు మా నాన్నగారిని. చాలా సందర్భాల్లో ఎంతోమందికి చెప్పడం కూడా జరిగింది. ఆయన ఒక పెద్ద మనిషి, ఆయన జోలికి మనం పోవడం కూడా కాదు. కానీ పార్టీ పరంగా చేయాలా, మేము వాళ్ళకి అపోజ్ చేసాము, మేము వెళ్ళాము. పార్టీ పరంగా పర్సనల్గా ఎప్పుడు కూడా మాకేం లేదు. వాళ్ళకి ఆదేశాలు వచ్చింటాయి, లేదు దివాకర్ రెడ్డి కాంగ్రెస్ గట్టి లీడర్ ఓడించాలంటే వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ జెండా ఎగిరేయాలని వాళ్ళు కూడా ప్రయత్నించారు. తప్పేమీ లేదు దాంట్లో. సో మాకు వాళ్ళకి పర్సనల్గా ఏవి కూడా లేవండి, ఓన్లీ పొలిటికల్ పార్టీ పరంగా. పరిటాల రవి గారు బతికున్నన్ని రోజులు కూడా అంటే జిల్లా అంతా ఆయన హవా ఒక్క కేవలం జేసీ సోదరుల హవా అంటే వాళ్ళ ఆధిపత్యం అంతా కూడా ఏదైనా కూడా తాడిపత్రి నియోజకవర్గం అంటే పొరుగు నియోజకవర్గానికి కూడా కొద్దిగా పెత్తనం చలాయించలేరు, గెలిపించుకోలేరు. పరిటాల రవీంద్ర గారిదే ఆధిపత్యం ఉండేది అన్నదైతే ఒక వాదన. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదండి, అట్లేం లేదు. మీరు చూస్తే అంత ఆధిపత్యం ఉంటే మరి ఎలక్షన్ గెలిచాలి కదా. ఒకసారి వాళ్ళు ఎలక్షన్లు జిల్లాలో వాళ్ళు గెలిచారు, మరొకసారి మళ్ళీ కాంగ్రెస్ మేము ఏదైతే లీడర్షిప్ తీసుకున్నామో, మేమేదైతే పార్టీ మా ఆధిపత్యం ఉందో, ఏ పార్టీలో ఉందో అది ఇంకోసారి మేము గెలిచాము. మీరు చూస్తే కరెక్ట్గా రివర్స్ అయినాయి. సో వాళ్ళది జరిగిన రోజు వాళ్ళది జరుగుతుంది, గవర్నమెంట్ ఉందని వల్ల మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్లు పోయి వచ్చినాక మళ్ళీ వస్తే మాది జరుగుతుంది. అంతేగాని దాన్ని అదేదో మీకు ఒకటి చెప్పే కదా, ప్రాణభయం అనేది ఉంటే కొంచెము అది మనకేమన్నా అవుతుందంటే ఎవడైనా కొంచెం తగ్గుంటాడు. ఆ ఒక అడ్వాంటేజే కానీ అంతకన్నా ఏమాత్రం వాళ్ళకి లేదు. మీరు చూశారు. అట్లయితే మరి వాళ్ళే ఎలక్షన్లన్నీ గెలిచాలా, జిల్లాలో సీట్లన్నీ వాళ్ళకే రాలేదు కదా. ఎంతో బాగా మరుసటి ఎలక్షనే కాంగ్రెస్ వచ్చింది. జరిగిన జరుపుకుంటారు అంతే. పద్ధతిగా ఉంటే ఎప్పుడు కూడా లాంగ్ సర్వింగ్ ఉంటుంది. అడ్డగోలుగా వెళ్తే అడ్డంగానే కొడతాయి ఏమన్నా. సో బ్యాలెన్స్గా ఉండాలని నా నమ్మకం. అంటే మీరు చిన్న వయసులో ఎప్పుడైనా ఎలక్షన్స్ సమయంలో నాన్నగారితో వెళ్ళడం కానీ, ఇప్పుడు రిగ్గింగ్ సమయంలో ఏదన్నా గొడవలకు కానీ వెళ్ళడం కానీ అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? నేను 89 నుంచి ఎలక్షన్స్లో యాక్టివ్గా టేక్ పార్ట్ చేస్తున్నాను. అంటే 89 నేను ఫస్ట్ ఎలక్షన్ ఏదైతే క్యాన్వాసింగ్ పోయాను, నాకు అప్పుడు ఎంత అండి, ఐ డోంట్ నో, ఐ హ్యావ్ టు కౌంట్ ది ఏజ్. 89 అంటే మీరు ఇంచుమించు ఇప్పటికి 17-18 ఇయర్స్, 25 సంవత్సరాల నుంచి నేను, ఇంకా 25 సంవత్సరాల కన్నా ఎక్కువగా నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. చాలా ఎక్స్టెన్సివ్గా తిరగడం జరిగింది. దానివల్ల నాకు ఎన్ని ఓట్లు వచ్చాయో నాకు తెలియదు. కానీ ఆ రోజుల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ అవన్నీ చేయడం ఎక్కువ ఉండేది. వెళ్ళడం జరిగింది, ప్యాంప్లెట్లు ఇవ్వడం జరిగింది, ప్రతి పల్లెకి పోవడం జరిగింది. పొద్దున 7 గంటలకు బయలుదేరితే ఆ వయసులో కూడా నేను రాత్రి 10 గంటల వరకు ప్రతి ఇంటికి పోవడము, అందరూ నమస్కారం పెట్టడము. ఒక 1/2 మైళ్ళు దూరంలో ఒక ఇల్లు ఉన్నా కూడా పోతాం. ఎందుకంటే సొంత తండ్రి క్యాండిడేట్ అయినప్పుడు మనకి ఎంత దూరమైన అర్థం కాదు. మనతో వచ్చేటోళ్ళు ఏమంటారు, అన్న అది ఒక్కోటి అది మన క్యాండిడేట్ అన్న వాడు మనకి ఓటేస్తాడన్నా పర్లేదు అంటే కూడా లేదు, వెళ్ళాలని. చిన్నప్పటి నుంచి కూడా అంటే అప్పుడు ఓన్లీ ఎలక్షన్ టైం వరకు నేను ఉండేటోండి. ఆ 2 నెలల ముందు వచ్చి పనిచేయడము అవన్నీ చేయడము చాలా యాక్టివ్గా ఉండేటోడు. ఎక్కడైనా వీక్ ఉన్న గ్రామాలు కానీ, ఎక్కడైనా మనకు కొద్దిగా అనుమానం ఉన్న గ్రామాలు కానీ, అక్కడ ఏం చేయాలి, ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనే గైడెన్స్ ఇవ్వడం కానీ అప్పుడు ఏమైనా చేసేవాళ్ళు అంటే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ? ఇప్పుడు ఎక్కడ మీరు చెప్పినట్టు రిగ్గింగ్ జరిగేది. సో వీక్ ఉండే ఎలక్షన్ రోజు ఎస్పెషలీ వీక్ ఉండే పల్లెలు పోయి కూర్చోవడం కానీ, సగం రోజు బూతులన్నీ కూడా తిరిగి మనం వచ్చామంటే మన కార్యకర్తలకు ఒక ధైర్యం, అన్న వచ్చిపోయాడు అంటే ఒక ధైర్యం, అవతలోడు కూడా కొంచెం ఫంక్ అవుతాడు, ఉన్నారు వీళ్ళు అని. సో తప్పకుండా మేము పోయి తిరగడము, చాలా యాక్టివ్గా చేయడము, అడ్వైస్ కూడా తప్పకుండా ఇస్తాము. ఊరికి పోయినప్పుడు చెప్తారు కదా, కొన్ని పెద్దోళ్ళకి చెప్పలేకపోతే మనకు చెప్తారు కదా, అన్న ఇక్కడ కొంచెం ఇట్లా వీక్ ఉంది, అట్లా చేద్దాం ఇట్లా చేద్దాము. ఆ వయసులో చెప్పడం వరకే, ఇలా చేస్తే బాగుంటుంది. అంతేగాని మీరు చెయ్యాలా అని చెప్పే వయసు కాదు అప్పుడు. ఇప్పుడంటే ఎలా కావాలో అలా నేను చేయగలుగుతాను, ఎలా కావాలో అలా చేస్తుంటాను. అంటే ఈ రాజశేఖర రెడ్డి గారితో సమకాలీకులు నాన్నగారు ఢిల్లీ వరకు కూడా దివాకర్ రెడ్డి గారు అంటే అందరికీ తెలిసినదే. అంటే అధిష్టానం మీకు జరుగుతున్న అన్యాయం గురించి ఏనాడు కూడా అంటే అధిష్టానం దృష్టికి వెళ్ళడం కానీ జరగలేదు. సీనియర్ పొలిటీషియన్కి ఎందుకు మీకు మీ అందరికి తెలియని ఏంటంటే ఈ అధిష్టానం ఎట్లా పనిచేస్తుందని మీకు కూడా చెప్తా. తాడు బొంగరం తెలియదండి ఢిల్లీలో. మీరు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. మనం ఏదో అధిష్టానము వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటాము. ఎవరెంత చెప్పుకుంటే అక్కడ అంతే.